Dear students, welcome to IACE. Today's our discussion RRC Group D Grand Test number 35 Mathematics Explanation. X plus 1 by x is equal to 3, then find x cube plus 1 by x cube విలువను కనుగొనండి. సో మనకు మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్లో చెప్పున్నానమ్మా, x plus 1 by x is equal to some p వాల్యూ అయితే దీన్ని మనం క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే క్యూబింగ్ ఆన్ ఇరువైపులా ఘనమూలం చేయగా మనకి ఏమొస్తుందండి, x cube plus 1 by x cube is equal to సో p క్యూబ్ మైనస్ 3p వస్తుందండి. p క్యూబ్ మైనస్ 3p వస్తుంది. జస్ట్ రిమెంబర్ దిస్ వన్ అండి, ఓకేనండి. p క్యూబ్ మైనస్ 3p వస్తుంది. సో మనం ప్రీవియస్ డిస్కషన్లో కూడా చెప్పుకొని ఉన్నాం. ఇక్కడ p ప్లస్లో 3 ఇచ్చున్నాడండి, అంటే సింపుల్గా మనం 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3. సో 3 ఇంటూ 3 అంటే 9. సో 27 మైనస్ 9, 27 మైనస్ 9. సో దట్ ఈస్ నథింగ్ బట్ 18. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 18. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. The sum of the three consecutive odd numbers is 147. Then find the middle number. So middle number. Okay, nama. Then find the middle number. సో 3 వరుస బేస్ సంఖ్యల మొత్తము 147. అప్పుడు మధ్యలో గల సంఖ్య ఏంటి చూడండి. సో మొత్తము 147 కాబట్టి అప్పుడు యావరేజ్ ఏమవుతుందండి, బై 3 అవుతుంది. యావరేజ్ సో మనకు కావాలంటే బై 3 చేయండి. సో యావరేజ్ కావాలంటే మనకు 49 అవుతుంది. 3 సంఖ్యల మొత్తం 147, అప్పుడు ఆ 3 సంఖ్యల యొక్క సగటు ఏమవుతుందండి, 49 అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనండి, వరుస బేస్ సహా సంఖ్యలు అన్నానండి. వరుస బేస్ సహా సంఖ్యలు ఎల్లప్పుడూ కూడా అంక శ్రేణిలో ఉంటాయి. ద కాన్సిక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఇస్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఏవైనా 3 సంఖ్యలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు 3 అనేది బేస్ సంఖ్య కాబట్టి 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఎగ్జాక్ట్ మిడిల్ నెంబరే సగటు అవుతుందండి. అంటే 49 అనేది సో మిడిల్ నెంబర్ అవుతుంది. 49 అనేది మిడిల్ నెంబర్ అవుతుంది కాబట్టి అడిగింది కూడా అదేనండి, మధ్యలో గల సంఖ్య. వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్? సో మిడిల్ నెంబర్ ఈజ్ వాట్ 49. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 రూపీస్ ఫర్ 2 years 88% పేబుల్ యాన్యువల్లీ. సంవత్సరానికి 8% వడ్డీ చెప్పున 2 సంవత్సరాలకి 5,000 రూపాయలపై వచ్చు బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత? సో 2 years డిఫరెన్స్ అండి, మనం ప్రీవియస్ డిస్కషన్లో కూడా చెప్పుకున్నాం. సో 2 years డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు సో పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. సో ఇది మనకు 2 yearsకి సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అండి, సాధారణ వడ్డీకి చక్ర వడ్డీకి డిఫరెన్స్ అండి. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఇచ్చున్నాడు, డిఫరెన్స్ అడుగుతున్నానండి. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంతమ్మా 5,000. ప్రిన్సిపల్ ఈజ్ హౌ మచ్ అండి 5,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఇచ్చున్నారండి. 8% ఇచ్చున్నారు. 8/100 ఇంటూ 8/100 ఇంటూ 8/100. ఒకసారికి మీరు గమనించినట్లయితే ఒక 100కి ఒక 100 క్యాన్సిల్ అవుతుంది. 51s are 52s are 2 1s are 2 4s are 4 8s are 32. సో డిఫరెన్స్ ఇస్ వాట్ అమ్మా 32. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Train A crosses a pole and a platform in 26 seconds and 36 seconds respectively. If the speed of the train is 90 km/h, find the length of the platform. ఏ రైలు వరుసగా 26 సెకండ్లు మరియు 36 సెకండ్లలో ఒక స్తంభము మరియు ప్లాట్ఫామ్ దాడుతుంది. రైలు వేగము 90 km/h, గంటకు 90 కిలోమీటర్లు అయితే ప్లాట్ఫామ్ యొక్క పొడవును కనుగొనండి. ఒక్కసారికి మీరు చూసినట్టయితే ఒకసారేమో ఒక స్తంభాన్ని దాడుతుంది, మరొకసారేమో ప్లాట్ఫామ్ దాడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రైలు ఒక పోల్ను క్రాస్ చేస్తుంది అంటే ఎంత దూరం ట్రావెల్ చేసినట్టు, లెంత్ ఆఫ్ ద ట్రైనే డిస్టెన్స్ అవుతుంది. కానీ ప్లాట్ఫామ్ను క్రాస్ చేసేటప్పుడు ఎంత దూరం ట్రావెల్ చేసినట్టు, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్, అవునా కదా? సో ఒకసారికి మీరు గమనిస్తే మొదటగా ఓన్లీ ట్రైన్ లెంత్ని క్రాస్ చేయడానికి 26 సెకండ్స్ పట్టింది. కానీ ప్లాట్ఫామ్ కూడా క్రాస్ చేయడానికి 36 సెకండ్స్ పట్టింది. ఎందుకు 10 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది? సెకండ్ టైము ట్రైన్ లెంత్తో పాటు ప్లాట్ఫామ్ లెంత్ని కూడా క్రాస్ చేసింది. అంటే 10 సెకండ్స్లో ట్రైన్ ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరము సో ప్లాట్ఫామ్ పొడవున్నట్టు. సో 90 km/h అండి. కానీ దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లో మార్చినట్లయితే 90 × 5/18. 18 5s are 5 5s are 25. అంటే పర్ సెకండ్కి 25 మీటర్స్ అండి. మనకు 10 సెకండ్స్ కాబట్టి 250 మీటర్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 250 మీటర్స్. మరొకసారి చెప్తున్నాను చూడమ్మా. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక ట్రైన్ ఒక స్తంభాన్ని దాడుతుంది అంటే, ఒక పోల్ని క్రాస్ చేస్తుంది అంటే
లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఎన్ని సెకండ్స్ పట్టిందండి? 26 సెకండ్స్ పట్టిందండి. ఎన్ని సెకండ్స్ పట్టింది? 26 సెకండ్స్ పట్టింది. డిస్టెన్స్ బై స్పీడ్ ఇస్ నథింగ్ బట్ టైం. డిస్టెన్స్ బై స్పీడ్ ఇస్ నథింగ్ బట్ టైం. నెక్స్ట్ కేసులో ఆ ట్రైను సేమ్ ట్రైను ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తుంది, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. సో ఎప్పుడైనా సరే ట్రైన్ ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తుందంటే టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ డివైడెడ్ బై వాట్ అమ్మా? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్ అండి? 36 సెకండ్స్ అండి. ఎన్ని సెకండ్స్ అండి? 36 సెకండ్స్. 36 సెకండ్స్. ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ సేమ్. క్యాన్సిల్ చేయట్లేదండి, క్యాన్సిల్ చేయట్లేదు. క్యాన్సిల్ అనుకోవద్దు, జస్ట్ సేమ్ అని చెప్తున్నాను. ఎందుకు ఇక్కడ 10 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది? ఎందుకు ఇక్కడ 10 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది? ఇక్కడ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎక్స్ట్రా ఉండబట్టి, అంతే కదా? ఆ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎక్స్ట్రా ఉండబట్టే కదా నీకు 10 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. అంటే ఆ 10 సెకండ్స్ టైం దేనికోసం స్పెండ్ చేసి ఉంటారు? ఆ ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి కోసమే కదా. అంటే 10 సెకండ్స్లో ట్రైన్ ఎంత దూరం అయితే వెళ్తుందో సో ప్లాట్ఫామ్ లెంత్ అంత ఉన్నట్టు 10 సెకండ్స్లో. ఓకేనమ్మా? 10 సెకండ్స్లో. సో 10 సెకండ్స్లో సో 90 km/గంట అన్నాడండి. దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లో మార్చాలి మరి. సో 5/18. 18 ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్. 5 5 is 25. 25 into 10 250. సో 250 మీటర్స్ అండి. 250 ఏంటమ్మా? మీటర్స్. సో 250 మీటర్స్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. A car travels at the speed of 50 km/h for the first half of the journey and at a speed of 60 km/h the second half of the journey. What is the average speed of the journey? ఒక కారు ప్రయాణం యొక్క మొదటి సగభాగంలో గంటకి 50 km/h వేగంతో, సో రెండో సగభాగంలో గంటకు 60 km/h వేగంతో ప్రయాణిస్తుంది. మొత్తం మీద కారు యొక్క సగటు వేగం ఎంత? ఒకసారి మీరు గమనిస్తే మొదటి సగం నెక్స్ట్ సగం అన్నాడు. అంటే మొదటి హాఫ్ నెక్స్ట్ హాఫ్. డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. దూరం తటస్థము. దూరము తటస్థమైనప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే 2 into S1S2 by S1 plus S2. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డిస్కషన్లో కూడా మనం చెప్పుకొని ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు, దూరము తటస్థమైనప్పుడు యావరేజ్ స్పీడ్ సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు 2 into S1S2 by S1 plus S2. సో ఇక్కడ 2 into S1 is what అమ్మా? 50. సో 2 into 50 into సో S2 is what? 60. 2 into 50 into 60 by 50 plus 60. 50 plus 60. 50 plus 60. ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. ఇది 110 అవుతుందండి. ఇది 110 అవుతుంది. ఒక జీరోకి ఒక జీరో క్యాన్సిల్ అవుతే సో 600/11 అవుతుంది. 600/11 అవుతుంది. 11 5 is 55. మన ఆన్సర్ 5తో స్టార్ట్ అవ్వాలి. 11 5 is 55 అంటే రిమైండర్ ఇస్ 40. రిమైండర్ ఇస్ 50. 11 4 is 44 అంటే 54తో స్టార్ట్ అవ్వాలి. సో అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు సో 6/11 అండి. 6/11. 6/11 అంటే మీకు 1/11 అంటే 9 1/11 అని చెప్పాను. మరి 6/11 అంటే 9 6 is 54. అలా 54 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. అలా కూడా మీరు ఆన్సర్ అటాక్ చేయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. x into y is equal to x square plus y square plus xy plus 1. Then 1 into 2 into 3 is equal to what? అంటే ఇంటూ ఫార్మేట్లో ఉన్నప్పుడు xyని ఎలా రాసుకోవాలంటే ఇలా రాసుకోవాలండి. ఇప్పుడు 1 into 2ను ఫస్ట్ చేద్దామండి. అంటే x ప్లస్లో 1ని ప్లేస్ చేద్దాం, y ప్లస్లో 2ను ప్లేస్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందండి? 1 square plus 2 square plus సో 1 into 2 2 plus 1 అంటే ఎంత వస్తుందండి మనకి ఇక్కడ? సో 4 ఇక్కడ వస్తుంది. 4 plus 1 5. 5 plus 2 7. 7 plus 1 8. 8 వస్తుందండి. ఇప్పుడు మనం ఈ వాల్యూ 8 వచ్చింది కాబట్టి ఇప్పుడు 8 into 3 చేయాలండి. ఇప్పుడు ఏం చేయాలండి? 8 into 3 చేయాలి. మరి 8 into 3 చేస్తే ఒకసారి చూడండి. 8 square నెక్స్ట్ 3 square నెక్స్ట్ 8 into 3 24 plus 1. సో 64 plus 9. 64 plus 9 ఎంత వస్తుందండి? 64 plus 9 అంటే 73. 73 97. 97 plus 1 98. ఓకే నెంబర్ 98 వస్తుంది. సో 98 ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2000 were distributed among ABC in the ratio 3:5:2 respectively. How many more did B get than C? సో Bకి Cకి డిఫరెన్స్ ఎంత అడుగుతున్నాడు. 2000 రూపాయలను ఏబీసీ మధ్య నిష్పత్తిలో పంపిణీ చేయబడితే సి కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చింది చూద్దాం. 3:5:2 అండి. అంటే మొత్తం 10 పార్ట్స్ అండి. సో 10 parts is nothing but 2000 అండి. 10 parts is nothing but what? 2000. 10 parts is 2000. Each part is 200. Each part is what? 200. So they're asking the difference between B and C. Difference between B and C. Difference between B and C is what? 3 parts. So 3 parts is what? 1 part is 200. 3 parts is what? 600. So your answer is what? 600 rupees. So option A is the right answer. Option A is the right answer. X percentage of Y is 100 and Y percentage of Z is 200.
దెన్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్. వై యొక్క ఎక్స్ శాతము 100 మరియు జెడ్ యొక్క వై శాతము 200 అయితే సో ఎక్స్ మరియు జెడ్ మధ్య సంబంధాన్ని కనుగొనండి. ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ఈజ్ 100. చూడమ్మా, ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ఈజ్ 100. ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ఈజ్ 100 అంటే సింప్లీ యూ కెన్ రిటన్ యాజ్ xy by 100. x పర్సెంట్ అంటే x by 100 అండి. ఆ 100 అవతలకు వస్తే xy ఈజ్ ఈక్వల్ టు వాట్ 100 into 100 10,000. 100 into 100 ఎంతమ్మా 10,000. సిమిలర్గా y పర్సెంటేజ్ ఆఫ్ జెడ్ అంటే సింపుల్గా yz ఈజ్ ఈక్వల్ టు ఆ 100 అవతలకు వస్తే 20,000 అవుతుంది. ఓకేనండి. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే రెండిట్లో y అనేది కామన్గా ఉంది కాబట్టి మనకు జెడ్కి ఎక్స్కి మధ్య రిలేషన్ కావాలి కాబట్టి సో y ఈజ్ ఈక్వల్ టు 10,000 by x. ఇక్కడ కూడా జెడ్ y ఈజ్ ఈక్వల్ టు రెండిట్లో y ఉంది కాబట్టి కామన్గా ఇది 20,000 అండి. 20,000 by జెడ్. సో LHS ఈక్వల్ కాబట్టి RHS ఈక్వల్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి, సో 10,000 by x ఈజ్ ఈక్వల్ టు సో 20,000 by జెడ్. 10,000 వన్స్ ఆర్ 10,000 2 టైమ్స్ అంటే జెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవతల పంపించి ఎక్స్ అవతల పంపించేస్తే ఏమవుతుందండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, జెడ్ అవతలకు వస్తుంది, ఎక్స్ అవతలకు పోతే 2x అవుతుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ 2x. జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 2x. జెడ్ ఈజ్ ఈక్వల్ 2x. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆఫ్ ద 3 నెంబర్స్ హూజ్ యావరేజ్ ఈజ్ 60, ద ఫస్ట్ ఈజ్ 1/4 ఆఫ్ ద సమ్ ఆఫ్ ద అదర్స్, దెన్ ఫైండ్ ద ఫస్ట్ నెంబర్. ఏవైనా 3 సంఖ్యల యొక్క సగటు 60, మొదటిది ఇతర సంఖ్యల మొత్తంలో 4వ వంతు, అప్పుడు మొదటి సంఖ్య ఎంత? సో 3 సంఖ్యల సగటు 60 అంటే యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈ 60, దేర్ఫోర్ సమ్ ఈజ్ వాట్ అమ్మా 180. యావరేజ్ 60 అవుతే సమ్ 180 అవుతుందండి. 60 into 3 180. A + B + C ఈజ్ 180. మొదటిది ఇతర సంఖ్యల్లో మొత్తంలో 4వ వంతు అండి. మొదటిది అంటే ఏ అండి, ఇతర సంఖ్యల మొత్తంలో 4వ వంతు అంటే B + C, దీంట్లో 4వ వంతు అంటే 1/4. అంటే సింపుల్గా ఆ 4 యువతలకు వస్తే 4a ఈజ్ ఈక్వల్ టు B + C అని రాయొచ్చు కదా. ఎస్ అన్నా, అంటే B + C ప్లస్ మనం 4aని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. B + C ప్లస్లో 4aని సబ్స్టిట్యూట్ చేస్తే B + C ప్లస్లో మనం 4aని సబ్స్టిట్యూట్ చేస్తే 4a + a ఎంత అవుతుందండి, 5a అవుతుందండి. సో 5a ఈజ్ ఈక్వల్ టు 180 అండి. 5a ఈజ్ ఈక్వల్ టు 180. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 36. a ఈజ్ ఈక్వల్ టు వాట్ 36. సో అడిగింది కూడా మొదటి సంఖ్యనండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. A work is done by Subhamam alone in 24 days, while with the help of Tarun it will take 16 days. If Varun alone can do the same work in 30 days, then find the approximate time taken by Tarun and Varun together to do the work. ఒక పని శుభం ఒంటరిగా 24 రోజుల్లో చేయగలడు, తరుణ్ సహాయంతో 16 రోజుల్లో చేస్తాడు, వరుణ్ ఒంటరిగా 30 రోజుల్లో చేస్తారు. పని పూర్తి చేయగలిగితే సో తరుణ్ మరియు వరుణ్ కలిసి ఆ పని చేయడానికి తీసుకున్నటువంటి సమయాన్ని సుమారుగా కనుగొనండి. ఒకసారి మీరు గమనిస్తే శుభం అలోన్ 24 days. శుభం అలోన్ 24 days. శుభము తరుణ్ సహాయంతో సో తరుణ్ సాయంతో ఎన్ని డేస్లో చేయగలడండి, 16 డేస్లో చేయగలడు. ఓకేనమ్మా. అయితే వరుణ్ ఒక్కడే అయితే 30 డేస్లో చేయగలడు. ఓకేనండి. అయితే మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే వరుణు ప్లస్ తరుణ్. ఓకేనమ్మా, వరుణ్ ప్లస్ తరుణ్ టుగెదర్. సో వరుణ్ ప్లస్ తరుణ్ టుగెదర్ ఎన్ని డేస్లో చేయగలరని అడుగుతున్నారు. ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే టోటల్ వర్క్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 24కి 16, ఇట్ గోస్ 8 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 2 times. సో 2 times ఆఫ్ 24 48. అంటే 16కి 24కి ఎల్సిఎం ఎంతమ్మా 48. 48 to 30 అండి. 48 to 30 ఇట్ గోస్ విచ్ టేబుల్ మ్యాక్సిమం, ఇట్ గోస్ 3 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 10 times. 10 times ఆఫ్ 48 480. సో ఎల్సిఎం ఈజ్ 480 అండి. ఎల్సిఎం ఈజ్ వాట్ 480. అంటే టోటల్ వర్క్ ఈజ్ 480. 24 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 20 టైమ్స్ పోతుంది. అంటే శుభం ఒక్క రోజు పనికి వెళ్తే 20 యూనిట్స్ చేయగలడు. అదే శుభము ప్లస్ తరుణ్ ఇద్దరు కలిసి వెళ్ళినట్టయితే 16 డేస్లో చేయగలరు. అంటే 16 డేస్లో చేయగలడు అంటే రోజుకి ఎన్ని చేస్తారనమ్మా 30 యూనిట్స్ చేస్తారు. శుభము ప్లస్ తరుణ్ ఇద్దరు కలిసి వెళ్తే 30 యూనిట్స్ చేస్తారు. మరి వరుణు 30 రోజుల్లో 480 చేయగలడు. అంటే రోజుకు 16 యూనిట్స్ చేయగలడు. చూడమ్మా ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ శుభం ఒక రోజులో అన్ని చేయగలడు, 20 చేయగలడు. శుభం ఒక రోజులో 20 చేయగలడు కదా. శుభం పనికి వెళ్తే ఒక రోజులో 20 చేయగలడు. కానీ శుభము ప్లస్ తరుణ్ ఇద్దరు కలిస్తే 30 చేయగలుగుతున్నారు. అంటే తరుణ్ ఒక్కడే ఒక రోజులో ఎన్ని చేయగలడమ్మా, మిగతా 16 చేయగలడు అంతే కదా. మిగతా 10 చేయగలడు. చూడండమ్మా,
శుభము తరుణ్ ఇద్దరు కలిస్తే 30 చేస్తున్నారు. ఈ 30లో శుభం 20 చేస్తున్నాడు, మిగతా 10 తరుణ్ చేస్తాడు. అంటే తరుణ్ ఒక రోజులో 10 చేస్తాడండి. తరుణ్ ఒక రోజులో 10 చేస్తాడు. సో వరుణ్ ఒక రోజులో 16 చేస్తాడు. ఇద్దరు కలిస్తే 26 చేస్తారు. ఇద్దరు కలిస్తే 26 చేస్తారు. సో రోజుకి వరుణ్ ప్లస్ తరుణ్ ఇద్దరు కలిస్తే 26 చేస్తారు. టోటల్ వర్క్ ఈజ్ వాట్ 480. సో 480 by 26. సో 26 ఎనీ టైమ్స్ పోతున్నామా? 26 1 దాస్ 26, 26 1 దాస్ 26. అంటే మన ఆన్సర్ 1తో స్టార్ట్ అవ్వాలి. సో ఇంకెంత ఉంటుందండి? 22 ఉంటుంది. అంటే 220. సో 220 ఎన్ని టైమ్స్ పోతుందండి? 220 అంటే మనకు 8 టైమ్స్ పోతుందా? 8 టైమ్స్ 220 అంటే 820 టైమ్స్ 160. 8 6 దాస్ 48. 160 ప్లస్ 48 208. ఎస్, 8 టైమ్స్ పోతుంది. అంటే మన ఆన్సర్ 18 పాయింట్ సంథింగ్ ఉండాలి. సో మన ఆన్సర్ 18 పాయింట్ సంథింగ్ ఉండాలి. సో 18 పాయింట్ సంథింగ్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. సుమారుగా అడిగాడండి. సో మనం ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో 18 పాయింట్ సంథింగ్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. In a triangle, the angles are in the ratio 2:5:3. What is the value of the least angle in the radian in terms of radians? సో రేడియన్ మానంలో కనిష్ట కోణంను కనుగొనండి. ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ అయితే పై రేడియన్స్. సో దాని 2:5:3 అంటే మొత్తం 10 పార్ట్స్ అండి. 10 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 180 డిగ్రీస్ అండి. 180 డిగ్రీస్. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుందండి? 18 డిగ్రీస్ అవుతుందండి. చిన్న కోణం అన్నాడు, స్మాలెస్ట్ యాంగిల్ 2 పార్ట్స్. 2 పార్ట్స్ అంటే 36 డిగ్రీస్ అండి. మరి 36 డిగ్రీస్ కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది 180 డిగ్రీస్. చూడమ్మా, 180 డిగ్రీస్ అంటే పై రేడియన్స్ అండి. మనం డిగ్రీస్లో అడగట్లేదండి, రేడియన్స్ అడుగుతున్నాడు. జనరల్గా 180 డిగ్రీస్ అంటే పై రేడియన్స్ అండి. రేడియన్లో మార్చాలంటే 180 డిగ్రీస్ని పై రేడియన్స్కి ఈక్వల్ చేయాలండి. ఇప్పుడు మనం 36 డిగ్రీస్ అంటే ఎంత అండి? 36 డిగ్రీస్ అంటే ఎంత? ఒకసారి కానీ మీరు చూస్తే 36 1 దాస్ 36 5 టైమ్స్ అండి. ఓకేనమ్మా? 36 5 టైమ్స్ అంటే మన ఆన్సరు సో పై బై 5. సో 1 అండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 5 రేడియన్స్ బై 5. ఓకేనండి? సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? పై బై 5. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ 2-digit నెంబర్ ఈజ్ 4 times the sum of its digits or 3 times the product of its digits. Then find the number. 2 అంకెల సంఖ్య అంకెల మొత్తానికి 4 రెట్లు లేదా అంకెల లబ్ధానికి 3 రెట్లు అయిన సంఖ్యను కనుగొనండి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ. సో 2-digit నెంబర్ త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. 12 తీసుకున్నాం అనుకోండి. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఎంత అవుతాయండి? 3 అవుతాయి. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్కి ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్స్. సో 3 × 4 12. ఎస్, సాటిస్ఫై అవుతుంది. కానీ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, 3 times ద ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 2 × 1 2. ఓకేనండి? 2 × 2 ఎన్ని టైమ్స్ అంటే దీనికి 3 టైమ్స్ అన్నాడు. సో ప్రొడక్ట్ వచ్చేసరికి 2. సో మనకు ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్ అన్నాడు. 2 × 3 అంటే 6 వస్తుంది, కానీ 12 రావాలి. అంటే సో మనకి ఇది సెకండ్ స్టేట్మెంట్ సాటిస్ఫై అవ్వట్లేదు, కానీ 2 స్టేట్మెంట్స్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ మీ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. వీటిని అంకెల మొత్తం ఎంతమ్మా? 9. అంకెల మొత్తం ఎంత? 9. అంకెల మొత్తం 9. దీనికి ఎన్ని రెట్లు అన్నాడు? 4 రెట్లు అన్నాడు. 4 × 9 36. సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ చూస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ప్రొడక్ట్ ఎంతమ్మా? సో 3 × 6 18. 3 × 6 18. దీనికి ఎన్ని రెట్లు అంట? 3 రెట్లు అంట. 3 రెట్లు 3 టైమ్స్ అంట. సో 3 × 18 54 వస్తుంది, కానీ మనకు 36 రావాలి. సెకండ్ ఆప్షన్ కూడా మీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూద్దాం. సో అంకెల మొత్తం 6. అంకెల మొత్తం ఎంత? 6. 6కి 4 టైమ్స్. 4 టైమ్స్ అంటే 6 × 4 24. సాటిస్ఫై అవుతుంది. సో వీటి లబ్ధము ఎంతమ్మా? 2 × 4 8. 2 × 4 8. కానీ 3 టైమ్స్. సో 3 × 8 ఎంతమ్మా? 24. ఎస్, 2 స్టేట్మెంట్స్ కూడా ట్రూ అయినాయి కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. 4 sin θ + 3 cos θ = 5. 0 is that theta is in between 0 to 90. Then find the value of tan θ. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ సో 3 4 5. ఓకేనమ్మా? ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు 4 3 5. ఈ 3 ఏంటమ్మా? 3 4 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ కదా. 3 4 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ కదా. అంటే 5 అనేది హైపోటెనస్ అవుతుందండి. సో 3 అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. 4 అనేది సో ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఎదుటి భుజము, ఆసన భుజము, కర్ణము. చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా చెప్పొచ్చు మనం. tan θ కావాలి. tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదుటి భుజము బై ఆసన భుజం, 4/3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. A boat covers 20 kilometers downstream in 1 hour and covers the same distance upstream in 2 hours. Then what is the speed of the boat in still water? ఒక పడవ 1 గంటలో 20 కిలోమీటర్ దిగువకి అదే దూరాన్ని 2 గంటల్లో ఎగువకి ప్రయాణిస్తుంది. అప్పుడు నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత? నిశ్చల నీటిలో పడవ వేగం అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే b అంటే x + y/2. b అంటే ఏంటి? x + y/2. x అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్. y అంటే ఏంటి? అప్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ x,
20 కిలోమీటర్స్ అండి. సో ఇన్ 1 అవర్, ఓకేనమ్మా. 20 కిలోమీటర్స్ ఇన్ 1 అవర్ అంటే 20/1 20, ఎస్ అన్నా. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ 20. అదే దూరాన్ని 20 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల ఎగువకు వెళ్ళాడు అంటే 20/2 అంటే 10, 20/2 అంటే 10. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ 20, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ 10. సో మనకు కావాల్సిన బి అంటే x+y/2, 20 + 10/2 30/2, 30/2 is nothing but 15. So your answer is what? 15. Option C is the right answer. Find the diagonal of a cuboid whose dimensions are 12, 10 and 8. దీర్ఘగణం యొక్క కర్ణం కనుగొనండి. దాని కొలతలు 12, 10, 8 మీటర్లు వరుసగా. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో దీర్ఘగణానికి సో క్యూబాయిడ్కి మనం కర్ణం ఎలా కనుక్కుంటామంటే √L² + B² + H². ఓకేనమ్మా. ఇది దీర్ఘగణం యొక్క కర్ణం పొడవు. దీర్ఘగణం యొక్క కర్ణం పొడవు L ఇచ్చున్నాడండి, B ఇచ్చున్నాడు, H ఇచ్చున్నాడు. సో 12² అంటే ఎంతమ్మా? 144. సో 10² అంటే ఎంతమ్మా? 100. 8² అంటే ఎంత? 64. 8² అంటే ఎంత? 64. ఒకసారికి మీరు చూస్తే మొత్తం మనకి ఎంత వస్తుందండి? సో 144, 64, 208, 208 + 100 308, √308. ఓకేనమ్మా. మనకు 17² అంటే ఎంత అండి? 17² అంటే 289, 17² అంటే 289. 18² అంటే ఎంతమ్మా? 324. 18² అంటే ఎంత? 324. అంటే మనకు కావాల్సిన 308 అనేది 289 కన్నా ఎక్కువ ఉంది, 324 కన్నా తక్కువ ఉంది. అంటే మన ఆన్సర్ సో 17 కన్నా ఎక్కువ ఉండాలి, 18 కన్నా తక్కువ ఉండాలి. 17 కన్నా ఎక్కువ ఉండాలి, సో 18 కన్నా తక్కువ ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఏంటమ్మా? 17.5. సో అప్రాక్సిమేట్లీ యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7.5. If the perimeters of a rectangle and a square are equal and the ratio of two adjacent sides of the rectangle is 1:2, then the ratio of the area of the rectangle and that of the square is what? ఒక దీర్ఘ చతురస్రము మరియు చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానంగా ఉంటే మరియు దీర్ఘ చతురస్రాకారం యొక్క రెండు భుజాల నిష్పత్తి 1:2 అయితే అప్పుడు దీర్ఘ చతురస్రము మరియు చతురస్ర వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి. చూడమ్మా, దీర్ఘ చతురస్రము సో వాటి భుజాల నిష్పత్తి 1:2 అంటే ఇది 1 పార్ట్ ఉంటే ఇది 2 పార్ట్స్ ఉంటుంది, ఇది 1x ఉంటే ఇది 2x ఉంటుంది. సో దీర్ఘ చతురస్రము మరియు చతురస్రము యొక్క చుట్టుకొలతలు సమానం. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే సో 2 × L+B. L+B అంటే 3x వస్తుంది. L+B అంటే 3x వస్తుంది. ఇది దేనికి సమానము? చతురస్రం యొక్క చుట్టుకొలత సమానం. చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే 4a. చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే 4a. అప్పుడు మనకి ఏ ఎంత వస్తుందండి? ఏ ఎంత వస్తుంది? 2 1s 2 2s క్యాన్సిల్ చేస్తే మనకి a = 3x/2 వస్తుంది. a = వాట్ అమ్మా? 3x/2 వస్తుంది. ఏ అంటే చతురస్రం యొక్క భుజం పొడవు. చతురస్రం యొక్క భుజం పొడవు. ఇప్పుడు మనకి ఏం కావాలి? దీర్ఘ చతురస్రాకారం యొక్క వైశాల్యము, అదేవిధంగా చతురస్రం యొక్క వైశాల్యము. ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ L × B. L × B అంటే ఎంత వస్తుందండి? సో 2x². L × B. 2x² సో 2x² L × B. ఓకేనమ్మా. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వైర్? సో భుజము ఇంటూ భుజము, సైడ్ ఇంటూ సైడ్. సో 3x/2 × 3x/2. సో 9x²/4. 9x²/4. సో x²కి x² క్యాన్సిల్ అవుతాయి. ఈ 4 యువతలకు వస్తే 8:9. Therefore the area of so rectangle and square so is in the ratio 8:9. Your answer is what? Option D. A certain sum given to simple interest become double in 20 years. In how many years it will become 4 times? బారు వడ్డీకి ఇచ్చిన కొంత సొమ్ము 20 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. మరి ఎన్ని సంవత్సరాల్లో అది 4 రెట్లు అవుతుంది? సో డబల్ అవ్వడం అంటే 100 కాస్త 200 అవ్వాలి. ప్రిన్సిపల్ 100 become amount to 200. Then interest is 100 rupees. 100 rupees interest in 20 years. Then they are asking 100 become 400. 100 become 4 times. 100 become 400. Interest is 300. 100 rupees in 20 years. Then 300 rupees in 60 years. Your answer is what? Option C. మరొకసారి చెప్తున్నాను చూడమ్మా. ప్రిన్సిపల్ ఐ డోంట్ నో అండి. ఐ అజ్యూమ్ 100. 100 become double. రెట్టింపు. డబల్ అంటే 200 అవ్వాలి. డబల్ అంటే ఏమవ్వాలి? 200 అవ్వాలి. సో అమౌంట్ ఈజ్ 200. అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ P+ అయినా. అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అమ్మా? P+ I. సో ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ అమ్మా? 100. ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ అమ్మా? 100. 100 rupees ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ అండి? 100 rupees ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్? 20 years. ఒక 100 rupees ఇంట్రెస్ట్ అవడానికి 20 years పడుతుందండి. నెక్స్ట్ దే ఆర్ ఆస్కింగ్ 100 become సో 100 become వాట్ అండి? 400. 100 become 4 times. సో 4 times is nothing but 400. 100 become 4 times 400. Amount is nothing but P+ I. Amount is nothing but what? P+ I. Then I is how much అండి? 300. I is how much అండి? 300. I is how much అమ్మా? 300. 100 rupees in 20 years అండి. 100 rupees in 20 years అండి. Then 300 rupees in how many years? ఒక 100 రావడానికి 20 years పడితే మరి 300 రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందండి? 60 years పడుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 60 years. ఆప్షన్ C is the right answer. A dishonest shopkeeper professes to sell his goods at cost price by using a false weight and thus gains 25% profit.
సో ఫర్ వేయింగ్ ఏ కిలోగ్రామ్ హీ యూజెస్ ఎ వెయిట్ ఆఫ్ హౌ మచ్. అంటే అతనికి కొన్న ధరకి అమ్ముతున్నాడు, కానీ అతను కొన్న ధరకి అమ్ముతున్నానని చెప్తున్నాడు, కానీ అతనికి 25% ప్రాఫిట్ వస్తుంది. మరి కొన్న ధరకి అమ్మినప్పుడు ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఫాల్స్ వెయిట్ యూజ్ చేస్తే వస్తుంది. ఆ ఫాల్స్ వెయిట్ ఎంత యూజ్ చేస్తున్నాడు అతనికి 25% ప్రాఫిట్ రావాలంటే, అంటే అతనికి 25% ప్రాఫిట్ రావాలంటే మీకు సో స్టార్టింగ్లో కూడా చెప్తున్నాను 25% గెయిన్ అమ్మ 25% గెయిన్. 25% అంటే ఒకసారి మీరు చూడమ్మా, 25% గెయిన్ అన్నప్పుడు అసలు 25% అంటే 1/4 ఫ్రాక్షన్ కదా, 1/4 ఫ్రాక్షన్ కదా. 25% నథింగ్ బట్ 1/4 ఫ్రాక్షన్. ఎప్పుడైనా సరే గెయిన్ కానీ ఇంక్రీజ్ కానీ ప్రాఫిట్ కానీ ఇలాంటి టెర్మినాలజీ వచ్చినప్పుడు సింపుల్గా న్యూమరేటర్ ని డినామినేటర్కి యాడ్ చేయండి. అంటే ఆ 1 తెచ్చి 4కి యాడ్ చేస్తే 1/5 అవుతుంది. 1/5 అంటే 20%. అంటే వెయిట్లో అతను 20% వెయిట్ తగ్గించి ఉండాలి. వెయిట్లో 20% తగ్గించి ఉండాలి. అంటే వెయిట్లో 20% తగ్గించడం అంటే మనం కేజీ తీసుకుంటుంటే కేజీలో 20% తగ్గించడం అంటే 200 గ్రామ్స్ తగ్గించినట్టు. 200 గ్రామ్స్ తగ్గించినట్టు అంటే మనకి ఎన్ని గ్రామ్స్ ఇచ్చినట్టు? 800 గ్రామ్స్ ఇచ్చినట్టు. చూడండి, మనం కేజీ తీసుకుంటుంటే కేజీ ఇవ్వట్లేదు అతను. కేజీ మనం అడుగుతున్నాం కేజీ అని, కానీ కేజీ అని చెప్తున్నాడు. కేజీకి బదులు అతను 20% వెయిట్ తగ్గించి 20% తగ్గించినామంటే 200 గ్రామ్స్ తగ్గించి మనకి 800 గ్రామ్స్ మాత్రమే ఇస్తున్నాడు. సో 800 గ్రామ్స్ మాత్రమే ఇస్తున్నాడు. మనకి 800 గ్రామ్స్ మాత్రమే ఇస్తున్నాడు, కానీ మన దగ్గర నుంచి మాత్రం 1000 గ్రామ్స్ మనీ తీసుకుంటున్నాడు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. భిన్నాల యొక్క కసాగు. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇస్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. భిన్నాల యొక్క కసాగుని ఎలా కనుక్కుంటామంటే లవముల యొక్క కసాగు బై హారముల యొక్క గసాబా. హారముల యొక్క గసాబా 7, 28, 21. సో మనకు 7వ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. అంటే హారముల యొక్క గసాబా హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ ఈస్ 7. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ చూడమ్మా. సో 15కి 25కి 15కి 25 ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి? 5 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. అంటే 3 టైమ్స్ పోతుంది స్మాలెస్ట్ నెంబర్. 3 టైమ్స్ ఆఫ్ 25 75. సో 15కి చూడమ్మా, 15కి 25కి ఎల్సిఎం ఎంత అండి? 75. సో స్మాలెస్ట్ నెంబర్ 3 టైమ్స్ పోతుంది. 3 టైమ్స్ ఆఫ్ 25 అంటే 75. ఇప్పుడు 75కి 20కి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుందండి? 5 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ 4 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్ ఆఫ్ 75 300. 4 టైమ్స్ ఆఫ్ 75 300. So your answer is what? 300/7. So 300/7. Option A is the right answer. The ratio of milk and water in two mixtures of 20 liters and 36 liters is 3:7 and 7:5. Both the mixtures are mixed together. Now the ratio of the milk and water in the new mixture is what? 20 లీటర్లు మరియు 36 లీటర్ల గల రెండు మిశ్రమాల్లో పాలు మరియు నీళ్లు 3:7, 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. రెండు మిశ్రమాలను కలిపినట్లయితే ఇప్పుడు కొత్త మిశ్రమంలో పాలు మరియు నీళ్ల నిష్పత్తి ఎంత? ఒకసారి మీరు చూస్తే 20 లీటర్లు 3:7 అంటే మొత్తం ఎన్ని భాగాలండి? 10 పార్ట్స్ అండి. 10 పార్ట్స్ అంటే 20 లీటర్స్ అండి. 10 parts is 20 liters. Each one is what? 2 liters. Each one is what? 2 liters. Then 3 parts is what? 6. 3 parts is 6. 7 parts is what? 14. 7 parts is what? 14. నెక్స్ట్ దాంట్లో అండి 7:5. 7:5 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 12 పార్ట్స్. 12 పార్ట్స్ అంటే ఎన్ని లీటర్స్ అమ్మా? 36 లీటర్స్. సో ఈచ్ పార్ట్ ఇస్ వాట్? 3 లీటర్స్. దెన్ 7 parts is 21 లీటర్స్. 5 parts is what? 15 లీటర్స్. సో ఫస్ట్ దాంట్లో మిల్క్ ఈజ్ 6, సెకండ్ దాంట్లో మిల్క్ ఈజ్ 21. సో టుగెదర్ ఈజ్ వాట్? 27. ఫస్ట్ దాంట్లో వాటర్ ఎంతమ్మా? 14. సెకండ్ దాంట్లో వాటర్ 15. సో టుగెదర్ ఈజ్ వాట్? 29. సో 27:29. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? దీన్ని సింప్లిఫై చేయమని అడుగుతున్నారండి. సో 4/8 అంటే 1/2 అని రాయొచ్చు. 4/8 అంటే 1/2 అని రాయొచ్చు. సో 2ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 3 × 15 45. 45 ప్లస్ 27 72. ఓకేనండి, 72. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా. 4/8 అంటే 1/2. 2 1s are 2 3s are 3. 15 times 45. 45 plus 27 72. 72 is equal to 9/25 into question mark. Question mark ని some x అనుకుందాం. సో 9 1s are 9 8s are 825 times 200. 825 times 200. 9 1s are 9 8s are 9 1s are 9 8s are 825 times is what? 200. Option D is the right answer. సో ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే సింప్లిఫికేషన్ అడుగుతున్నారు. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఫస్ట్ నెంబర్స్ని యాడ్ చేయండి అమ్మా. 5 6 11. 11 + 7 18. 18 + 8 26. ఫస్ట్ నెంబర్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. 5 + 6 11. 11 + 7 18. 18 + 8 26.
అంటే మన ఆన్సర్ 26 కన్నా ఎక్కువ ఉండాలండి, 26 కన్నా ఎక్కువ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు భిన్నాలు తీసుకున్నామా, 1/5 ప్లస్ 4/5, 1/5 ప్లస్ 4/5 అంటే 1ఏగా, అంతే కదా, 1/5 ప్లస్ 4/5 అంటే 1ఏగా. అదేవిధంగా 2/5 ప్లస్ 3/5, 2/5 ప్లస్ 3/5 అన్నా కూడా 1ఏగా. 1 ప్లస్ 1 మన ఎంత స్టార్టింగ్ చేస్తే ఎంత వచ్చిందంటే 26 వచ్చిందండి. అంటే టోటల్ ఎంత అవ్వాలమ్మా, 28 అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ లీడింగ్ బి అరేంజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆల్ వోవెల్స్ కమ్స్ టుగెదర్? అచ్చులు ఎల్లప్పుడూ కలిసి వచ్చే విధంగా లీడింగ్ అనే పదం యొక్క అక్షరాలను ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఓవెల్స్ అంటే ఏఈ ఐఓయు, అంటే ఇక్కడ ఏఈ ఐఓయులో ఏఈ ఉంది, ఏఈ ఐఓయులో ఏఈ ఉంది, ఓకేనా, అదేవిధంగా ఐ ఉంది. అంటే 3 ఓవెల్స్ ఉన్నాయి, 3 అచ్చులు ఉన్నాయి. సో ఏఈ ఐని ఈ మూడింటిని కలిసి వచ్చే విధంగా, ఈ మూడింటిని ఆల్వేస్ టుగెదర్ ఒక ప్లేస్లో అరేంజ్ చేశాను. ఇంకా మిగతా ఎన్ని లెటర్స్ ఉంటాయమ్మా, ఎల్ ఒకటి, డి ఒకటి, ఎన్ ఒకటి, జి ఒకటి, మిగతా ఎన్ని ఉన్నాయమ్మా, 4 ప్లేసెస్ ఉన్నాయి. సో ఏఈఐఓయు ఒక ప్లేస్లో, మిగతా 4 ప్లేసెస్లో. అంటే ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు, 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. కానీ ఓవెల్స్ని మళ్ళీ వీటిని మళ్ళీ అరేంజ్ చేయాలి. అంటే ఈ 3ని మళ్ళీ 3 ప్లేసెస్లో మళ్ళీ అరేంజ్ చేయాలి. అంటే ఓవెల్స్లో మళ్ళీ ఓవెల్స్ని అరేంజ్ చేయాలి కాబట్టి 3ని 3 ప్లేస్లో అరేంజ్ చేయాలి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయాలి. సో 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 6 ఇంటూ 120 అంటే 720. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 720. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ లార్జెస్ట్ అమాంగ్ దెమ్? ఇచ్చిన వాటిలో లార్జెస్ట్ ఏంటి? లార్జెస్ట్ అంటున్నాడు కాబట్టి 0.07, 0.07 అయితే కాదు, ఎందుకంటే ఈ రెండిట్లోనే ఏదో ఒకటి లార్జెస్ట్ ఉంటుంది. 0.7 అంటే ఎగ్జాక్ట్ 0.7 అండి, 0.7 అంటే ఎగ్జాక్ట్ 0.7 కదా, 0. కానీ 0.7 బార్ అంటే దాని మీనింగ్ ఏంటి, 0.7777. ఇప్పుడు మీరు చెప్పండి, 0.7 పెద్ద, 0.777 పెద్ద? ఆల్వేస్గా 0.777. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. Kamal started a business investing 6,000 rupees. After 4 months, Samir joined with 8,000. If at the end of the year, then a profit of 5,100, then what will be the share of Samir in the total profit? కమల 6,000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని పెట్టుబడిగా పెట్టాడు. 4 నెలల తర్వాత సమీర్ 8,000 రూపాయలతో జాయిన్ అయ్యాడు. సంవత్సరం తర్వాత 5,100 రూపాయలు వాళ్ళ లాభంగా వస్తే మళ్ళీ సమీర్ వాటా ఎంత? చూడమ్మా, కమల్ 6,000 రూపీస్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. 12 మంత్స్ పాటు బిజినెస్లో ఉన్నాడు. కానీ ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత అంటే సమీర్ 8 మంత్స్ మాత్రమే బిజినెస్లో ఉన్నట్టు. ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు అంటే 8 మంత్స్ మాత్రమే ఉన్నట్టు. 8,000 రూపీస్తో అతను స్టార్ట్ అయ్యాడు. ఒకసారి మీరు చూస్తే 3 zeros-కు 3 zeros ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఎస్, 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. లేదంటే 6 8s 6 12s 72, 8 1s 8 9s 72, అంటే 9:8. సో మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 17 పార్ట్స్. 17 పార్ట్స్ ఇది నథింగ్ బట్ 5,100. మనకు కావాల్సిన సమీర్ అంటే 8 పార్ట్స్. సో 7 ఎన్ని టైమ్స్ అమ్మా? 300 టైమ్స్. 8 300 టైమ్స్ ఇది వాట్ అమ్మా? 8 300 టైమ్స్ 2,400. సో సమీర్ షేర్ ఇట్ ఇస్ వాట్? 2,400. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నేను 3 zeros-కు 3 zeros క్యాన్సిల్ చేశాను. 6 12s 72, 8 1s 8 9s 72, 9:8, 17 parts. 17 parts is 5,100. 17 300 times, 8 300 times 2,400. Your answer is what? Option B. This is all about RRC Group D Grand Test number 35 Mathematics Explanation. Thank you all of you.